ఇగో ఉండడం మనకి చాలా మంచిది. మనకి అందరూ ఇగో ఉండగూడదు అని జెప్తారు గదా! కానీ యాక్చువల్‌గా ఇగో ఉండడం వల్ల మన లైఫ్‌లో మనకి ఎన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నాకర్థమైన వరకు 2 వేస్ ఆఫ్ ఇగోస్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి ఏం జరుగుతుందో మొత్తం అవగాహన ఉండి దాని నుంచి వానికి తెలిసిన రైట్‌లో నుంచొచ్చే ఇగో. అండ్ సెకండ్ ఇగో వచ్చేసి వానికి ఏం తెలవదు. కాకపోతే వాడు తోపని ప్రూవ్ జేసుకోవాలనే ఇగో. సెకండ్‌దుంటే వాడి బఫూన్ గాని, ఫస్ట్ ఇగో మెయిన్ ఇంపార్టెంట్. ఇగో ఉండడం వల్ల ఏంటి అంటే మనకేదన్నా ఇన్‌సైడ్ నుంచి ఒకటి రైట్ అనిపించినా ఆర్ ఏదైనా థింకింగ్ వచ్చినా, ఐడియా వచ్చినా బోల్డ్‌గా చెప్పగలుగుతాం. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకడితోని మంచిగున్నామనుకో, వాడు అడ్వాంటేజ్ తీసుకున్నా, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఈగోతోని మనం బౌండరీస్ సెట్ చేస్తాం. నాకిదొద్దు, నాతోని ఇలా బిహేవ్ జేయకు అని ప్రాపర్‌గా చెప్తాం ఇగో ఉండడం వల్ల. అండ్ అలాగే ఇగో ఉండడం వల్ల మనం కొత్త కొత్త థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఏంటి అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను తోపని నేను నమ్ముకుంటున్నా. ఆర్ ఎగ్జిక్యూట్ అయితే పర్ఫెక్ట్‌గా రిజల్ట్ వస్తది అనేసి సెల్ఫ్ బిలీఫ్ ఈగో ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్‌గా పెట్టి ట్రై చేస్తాం. ఫెయిల్ అయినా పర్వాలేదు. అట్‌లీస్ట్ ట్రై చేస్తాం ఈగో ఉండడం వల్ల. ఈగో లేనప్పుడు ఏంటి అంటే కాంప్రమైజ్డ్ లైఫ్ బతుకుతాం. ఏమున్నదిలే సక్సెస్ అయితామో లేదో ఆర్ మనం అంత రేంజ్ కాదులే. మనం అందరిలా నార్మలేలే అనే స్టేజ్‌కెళ్ళిపోతాం ఈగో లేనప్పుడు. అండ్ అలాగే ఈగో ఉండడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రైట్ అని ఆర్ వాళ్ళ ఐడెంటిటీని రైట్ అని వాళ్ళు నమ్ముతారు. అంటే అవతల వాళ్ళ అప్రూవల్ కోసం మెయిన్‌గా వాళ్ళు ఆలోచించరు ఆర్ వెయిట్ జేయరు. అందువల్ల ఏంటి అంటే ఏదన్నా ఫస్ట్ స్టెప్ తీసుకోవడానికి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ అలాగే ఈగో ఉండడం వల్ల ఇంకొక బెనిఫిషియల్ థింగ్ ఏంటి అంటే మనం డిసిజన్ మేకింగ్ మంచిగా తీసుకోగలుగుతాం. అంటే ఒక్కొక్కసారి మనం అనుకునేది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ వానికున్న రిసోర్సెస్ బట్టి వాడు ఒక డిసిజన్ మేకింగ్ జేయగలుగుతాడు. ఏంటి అంటే వానికి లోపల నుంచి ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అవతల వాళ్ళ అప్రూవల్ కోసం ఎలాగో వెయిట్ జేయడు గాబట్టి వాడికున్న నాలెడ్జ్‌తో డిసిజన్ మేకింగ్ తీసుకుంటాడు. కంక్లూజన్ ఏంటి అంటే మనం వేరే వాళ్ళ దగ్గర నేను తోపని ప్రూవ్ చేసుకునే ఈగో అది వరస్ట్ థింగ్ గానీ, మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మనకున్న ఐడియాస్‌ని ఆర్ మన బౌండరీస్‌ని సెట్ చేసుకొని, మన నాలెడ్జ్ పైన మనకి ఆర్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండే ఈగో చాలా బెస్ట్. అండ్ దానివల్ల మనం లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతాం.